డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్ని ఆపేందుకు హమాస్ సమాయత్తమవుతుందా? అందుకే 3 అంచెల కాల్పుల విరమణకు సన్నద్ధత తెలిపిందా? అయితే దీనిపై ఇజ్రాయెల్ మాత్రం తన మంకపట్టు వీడటం లేదా? అసలు ఇజ్రాయెల్ హమాస్ దాడుల మధ్య సాగుతున్న చర్చలేమిటి? దీనిపై విశ్లేషకులు ఏం చెబుతున్నారు? హమాస్తో యుద్ధం ముగియడాన్ని తాము అంగీకరించలేమని జీవిత ఖైదు అనుభవిస్తున్న అనేక మందితో సహా 1500 మంది ఖైదీలను విడుదల చేయాలనే పాలస్తీనా ఉగ్రవాద సంస్థ డిమాండ్ను కూడా అంగీకరించలేమని ఇజ్రాయెల్ పేర్కొంది. హమాస్ 3 దశల కాల్పుల విరమణ ప్రతిపాదనను చేసింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ కూడా హమాస్ ప్రతిస్పందనను అందుకుంది. ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు కార్యాలయం హమాస్ ప్రతిస్పందన వివరాలను క్షుణ్ణంగా అంచనా వేస్తోందని పేర్కొంది. అయితే ప్రతిస్పందనపై నేతన్యాహు నేరుగా వ్యాఖ్యానించకుండా తాము మొత్తం విజయానికి మార్గంలో ఉన్నామని, ఆగేది లేదని అన్నారు. మరోవైపు ఇది 4.5 నెలల పాటు గాజాలో తుపాకీలను నిశ్శబ్దం చేస్తుందని, యుద్ధానికి ముగింపు పలుకుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే ఈజిప్టుతో పాటు బుధవారం 5వ నెలలోకి ప్రవేశించిన గాజా యుద్ధాన్ని ఆపడానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ 3000 నుంచి 5000 మంది పాలస్తీనా ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ అంగీకరిస్తుందని హమాస్తో తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తమ దేశం 1000 మంది ఉగ్రవాదులను సంధి ఒప్పందంలో విడుదల చేయకూడదని తన వైఖరిపై కఠినంగా ఉన్నారు. ఖతార్ కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ కోసం హమాస్ డిమాండ్లను మృదువుగానే చేయడానికి ప్రయత్నిస్తోందని, దాని స్థానంలో ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించుకునేలా పురికొల్పడానికి ప్రతిజ్ఞ చేయాలని భావిస్తోందని నివేదిక పేర్కొంది. ఖతార్ నివేదిక ప్రకారం స్థానభ్రంశం చెందిన గాజా ప్రజలను వారి ఇళ్లకు తిరిగి పంపడం, కొత్త మెరుగైన శరణార్థి శిబిరాల నిర్మాణం, పునరుద్ధరించిన నీరు, మురుగునీటి సేవలను కూడా అందించింది. మరోవైపు గాజాలో కొత్త కాల్పుల విరమణ కోసం ఒక ఫ్రేమ్వర్క్ ప్రతిపాదనకు తన ప్రతిస్పందనను ఇచ్చామని హమాస్ తెలిపింది. అయితే ఇజ్రాయెల్, యుఎస్, ఖతార్, ఈజిప్ట్ రూపొందించిన ఒప్పందం వివరాలు ఇంకా విడుదల కాలేదు. పాలస్తీనా ఖైదీల కోసం ఎక్కువ మంది ఇజ్రాయెల్ బందీలను మార్చుకునేటప్పుడు 6 వారాల సంధిని చేర్చాలని గతంలోనే డిమాండ్ వినిపించింది. అయితే హమాస్ ప్రతిస్పందనను తాము సమీక్షిస్తున్నామని ఇజ్రాయెల్, యుఎస్ రెండూ తెలిపాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ ఇజ్రాయెల్లోని అధికారులతో హమాస్ ప్రతిస్పందనపై చర్చిస్తామని అన్నారు. అయితే ఇజ్రాయెల్ నాయకత్వం సమూహం అడుగుతున్న దానికి సులభంగా అంగీకరించదని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజా ఫ్రేమ్వర్క్ సానుకూల దృష్టిని అందించిందని, గాజా పునర్నిర్మాణం, ప్రజలకు వారి ఇళ్లకు తిరిగి ఇవ్వడం సంబంధించి కొన్ని సవరణలు కోరింది. అంతేగాక గాయపడిన వారిని విదేశాల్లోని ఆసుపత్రులకు తరలించడం, చికిత్సకు సంబంధించి మార్పులను కోరినట్లు హమాస్ పేర్కొంది. ఈ ప్రతిపాదన 1 వారం క్రితం హమాస్ కు పంపించగా దానిలోని భాగాలు అస్పష్టంగా ఉన్నందున ప్రతిస్పందించడానికి సమయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక హమాస్ ప్రతిస్పందనను ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీ సానుకూలంగా అభివర్ణించారు. అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ పై హమాస్ ముష్కరులు జరిపిన అపూర్వమైన సరిహద్దు దాడి కారణంగా గాజాలో వివాదం ఏర్పడింది. ఇందులో సుమారు 1300 మంది మరణించారు మరియు దాదాపు 250 మంది బందీలుగా ఉన్నారు. గాజా స్ట్రిప్లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం అప్పటి నుండి గాజాలో 27,500 మందికి పైగా మరణించారు. నవంబర్ చివరిలో 1 వారం పాటు కాల్పుల విరమణ సమయంలో ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనియన్లకు బదులుగా 105 మంది ఇజ్రాయెలీ విదేశీ బందీలను విడిపించారు. అయితే మిగిలిన బందీలను విడుదల చేయాలని ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు దేశీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తాజాగా గాజాలో మిగిలిన 136 మంది బందీల్లో 31 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. మరోవైపు సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్ దేశాల్లో ముందస్తు సందర్శనల తర్వాత యుఎస్ విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ కు చేరుకున్నారు. హమాస్ బందీలను విడుదల చేయడానికి బదులుగా గాజాలో పోరాటంలో నిరంతర విరమణ ప్రతిపాదన గురించి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. గాజా దక్షిణ సరిహద్దులో ఉన్న రఫా పట్టణం వైపు ఇజ్రాయెల్ దళాలు దూసుకుపోతున్నందున కాల్పుల విరమణ కోసం ఒత్తిడి పెరిగింది. అక్కడ ముట్టడి చేసిన భూభాగంలోని సగానికి పైగా జనాభా ఆశ్రయం పొందింది. ఈ పరిస్థితిలో రఫాలో తీవ్రమైన శత్రుత్వాలు పౌరుల ప్రాణాలను కోల్పోవడానికి దారితీయవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.